నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక న్యాయస్థానము అప్పుకు సంబంధించిన కేసులో వడ్డీ రేటును నిర్ణయిస్తూ ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత తిరిగి అదే న్యాయస్థానము ఆ వడ్డీ రేటును తగ్గించవచ్చా? సో మిత్రులారా, పరుచూరి నరసింహారావు వర్సెస్ వెంకటేశ్వరరావు అనే కేసులో కోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పును ఇచ్చింది. కేసు నేపథ్యం ఏంటి అంటే, ఒక వ్యక్తి పలానా వ్యక్తి తన వద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించటం లేదని చెప్పి కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే న్యాయస్థానము కేసును విచారణ జరిపి 12.5% వడ్డీతో అప్పుని తిరిగి చెల్లించమని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. సో ఆ వడ్డీ శాతం ఎక్కువైనదని, ఆ వడ్డీ శాతాన్ని తగ్గించమని చెప్పి అప్పు తీసుకున్న వ్యక్తి సిపిసి సెక్షన్ 152 ప్రకారంగా కోర్టుకు తగ్గించే అధికారం ఉన్నదని 12.5% నుంచి 6%కి వడ్డీ రేటుని తగ్గించమని చెప్పి పిటిషన్ ఫైల్ చేసినాడు. సో న్యాయస్థానము ఆ పిటిషన్ మీద విచారణ జరిపి, ఒకసారి న్యాయస్థానము ఏదైనా కేసులో తీర్పునిస్తే క్లర్కికల్ మిస్టేక్స్ ఉంటే వాటిని సవరణ చేయవచ్చు, ఆర్థమెటికల్ మిస్టేక్స్ ఉంటే వాటిని సవరణ చేయవచ్చు, కానీ తీర్పులోని అంశాలను సవరణ చేయడానికి కుదరదు. ఒకవేళ మీరు ఆ వడ్డీ శాతాన్ని తగ్గించుకోవాలనుకుంటే పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవాలి. ఇక్కడ సెక్షన్ 151 ఆర్ 152 ప్రకారంగా పిటిషన్ వేయడానికి అవకాశం లేదని తెలియపరిచింది. సో ఇలా మీరు వేసినటువంటి కేసులో వడ్డీ రేటుకు సంబంధించిన విషయంలో కొంత వెసులుబాటు కావాలి, కొంత తగ్గించాలనుకుంటే న్యాయస్థానం ఒకసారి తీర్పిచ్చాక మీరు పైకోర్టులో అప్పీల్ చేసుకొని వడ్డీ రేటును తగ్గించుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తీసుకొచ్చాము. అలాగే ప్రతి నెల ఆయా హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల కాపీని కూడా మీకు అందిస్తున్నాము. కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.